భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భారతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న స్పష్టం చేశారు. శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడారు. దేవాలయం పైన నాడులు తీసుకునే క్రమంలో దొంగతనాలను నివారించాలి, గుడులను కాపాడాలనేటువంటి ఆలోచన విధానాన్ని తన తల్లి విజయబాయి ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్కు చెప్పిందో వెంటనే 17 సంవత్సరాల వయసులోనే అక్కడ ఉన్నటువంటి మొఘలులపై యుద్ధం చేసి తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు చూసినట్టయితే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తను ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యంలో ముఖ్యంగా అడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే తన సైన్యంలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. అదే కాకుండా ఛత్రపతి శివాజీ మరి ఒక దళిత యువకునికి ఆర్థిక నిధులు ఏర్పాటు చేసి మరి మెయిన్ రోడ్డు పైన అప్పట్లో మరి అస్పృశ్యత అంటరానితనము విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ అస్పృశ్యుల తరఫున ఛత్రపతి శివాజీ నిలబడి తనకు ఛాయ్ ఓటును కూడా ఏర్పాటు చేసి తన సైన్యంలో మొత్తాన్ని కూడా దళితుల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో సామ్రాజ్య స్థాపన చేసేటప్పుడు అగ్రవర్ణ మనవాదానికి వ్యతిరేకంగా మరి యుద్ధం చేసే క్రమంలో మనవాదులు తన పట్టాభిషేకానికి సహకరించకుంటే అక్కడ కూడా తను ఒక అడుగు తగ్గి తన సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు కాలు బొటన వేలుతోటి తిరగదన్నటువంటిది చేయడం జరిగింది. ఇన్ని అవమానాలు భరించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు ఖచ్చితంగా దళితుల కోసం పాఠశాల ఏర్పాటు చేసి దళితుల కోసము సైనిక దళాన్ని ఏర్పాటు చేసి తన అక్కడ ఉన్నటువంటి అనేక మందికి వర్తక వ్యాపారం లేకుంటే ఆర్థిక నిధుల రీత్యా వారికి సహకారం చేయడం జరిగింది. అలాంటి మహనీయుని ఈరోజు మనం కొనియాడుతున్నందుకు ఈ తుంగతుర్తి నియోజకవర్గ పక్షాన అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.